తెలుగుకు 2024 పెద్దగా కలిసొచ్చేలా కనిపించడం లేదు. సంక్రాంతి మూవీస్ కూడా పెద్దగా సత్తా చాటింది లేదు. ఆ తర్వాత వచ్చినవి ఆకట్టుకోలేదు. ఇక ఫిబ్రవరిలో వచ్చిన మూవీస్ లో ఏది సూపర్ హిట్ టాక్ తెచ్చుకోలేదు. ఈగిల్, ఊరి పేరు భైరవకోన వంటి సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ రాలేదు. ఇక మార్చ్ లోనూ వరుసగా చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో మార్చ్ 1న వస్తున్న సినిమాల లిస్ట్ చూస్తే ఈ లిస్ట్ కూడా వీక్ గానే కనిపిస్తోంది. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ తప్ప మరేది సోదిలో కూడా వినిపించడం లేదు. మరి మార్చ్ 1న విడుదలవుతున్న సినిమాలేంటి, వాటి వివరాలేంటి అనేది చూద్దాం. వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా శక్తి ప్రతాప్ సింగ్ హడా డైరెక్ట్ చేసిన ఆపరేషన్ వాలంటైన్ మార్చి 1న తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల కాబోతుంది. పుల్వామా దాడులకు ప్రతీకారంగా భారత వైమానిక దళాలు చేసిన దాడుల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఆల్రెడీ ఇదే నేపథ్యంలో హిందీలో వచ్చిన 2 సినిమాలు ఆకట్టుకోలేదు. చెప్పడానికి తెలుగులో వస్తున్న ఫస్ట్ వైమానిక సినిమా అని చెబుతున్నారు, కానీ కంటెంట్ చూస్తే ఆల్రెడీ తెలిసిందే. ఇక దాడులంటారా, అంతా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అని అందరికీ తెలుసు. ట్రైలర్ చూస్తే ఏకపక్షంగా సాగే సినిమా అని అర్థమవుతుంది తప్ప ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగి పుల్వామా దాడి వెనక ఎవరున్నారో తెలుసుకొని వారి స్థావరాలను ఆరా తీసి ఆ పైన చేసిన దాడిలాగా కనిపించడం లేదు. ఈ ఆపరేషన్ ను రక్షించాల్సింది కేవలం దేశభక్తి మాత్రమే. బట్ ఆల్రెడీ వచ్చిన సినిమాలు పోయాయి కాబట్టి ఈ మూవీ రిజల్ట్ విషయంలోనూ అనేక డౌట్స్ ఉన్నాయి. అవన్నీ దాటుకుని ఆడియన్స్ ను మెప్పించడం అంత సులువు కాదు. తెలుగులో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో కానీ వరుణ్ తేజ్ కు పోటీ లేకపోవడం మాత్రం పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందనే చెప్పాలి. వెన్నెల కిషోర్, మురళీ శర్మ, సంయుక్త విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన చారీ 111 కూడా మార్చి 1న విడుదలవుతుంది. టీజీ కీర్తి కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ కు ఏమంత పెద్ద రెస్పాన్స్ రాలేదు. ఈ తరహా కంటెంట్స్ ఆల్రెడీ చాలా సినిమాల్లో సబ్ప్లాట్ గా వచ్చి ఉన్నాయి. దాన్ని ఇంకాస్త పెంచినట్టు కనిపిస్తోంది. వెన్నెల కిషోర్ ను హీరోగా చూడటం అనేది చాలా పెద్ద టాస్క్. ఆ టాస్క్ ను దాటి కంటెంట్ తో ఆకట్టుకోవాలనుకున్నా అది ట్రైలర్ లో కనిపించడం లేదు. సింపుల్ గా ఓటీటీ రిలీజ్ కు రూట్ క్లియర్ చేసుకునేందుకే థియేటర్స్ లో వస్తున్నట్టుగా కనిపిస్తుంది చారీ 111 మూవీ. హీరోగా నిలిచేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్న కుర్రాడు శివ కందుకూరి కూడా మార్చి 1న భూతద్దం భాస్కర నారాయణగా వస్తున్నాడు. రాశి సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లాగా కనిపిస్తుంది. మరి సినిమా ఎలాగా ఉంటుందో కానీ ప్రాపర్ ప్రమోషన్స్ అయితే కనిపించడం లేదు. వీరితో పాటు రాధా మాధవం, మా ఊరి రాజారెడ్డి, ఇంటి నంబర్ 13 వంటి సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. బట్ వీటి గురించి మినిమంగా కూడా జనాలకు తెలియదు. ఎప్పుడో పూర్తయినట్టుగా ఉన్న ఈ మూవీస్ ను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. సో ఇక ఈ మూవీస్ కు ఆడియన్స్ ఉంటారు అనేది చెప్పలేం.